హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ అరిహంత్ రాజ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, అసలు ఆస్ట్రో వాస్తు అంటే ఏంటి సార్? తప్పకుండా అండి. చాలా మందికి ఆస్ట్రో వాస్తు అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆస్ట్రో వాస్తు వల్ల కూడా మనం చాలా లాభాలు పొందొచ్చు. ఆస్ట్రో వాస్తు వల్ల కూడా మనకున్న సమస్యలకి పరిష్కారం చేసుకోవచ్చు అన్న సంగతి చాలా మందికి తెలియదు. అవును. ఎక్కువగా ఈ ఆస్ట్రో వాస్తు అన్న కాన్సెప్ట్ మనం చూసుకుంటే నార్త్ ఇండియాలో బాగా ఫాలో అవుతారు. అది కూడా అందరూ ఫాలో అవ్వరు. జ్యోతిష్యం ప్లస్ వాస్తు శాస్త్రం రెండు తెలిసిన వాళ్ళు మాత్రమే ఇది ఫాలో అవుతారు. అందులో కూడా చాలా అరుదు. అంటే ఇప్పుడు మీరు ఓవరాల్గా మన ఇండియాలో చూసుకుంటే ఆస్ట్రో వాస్తు మీద వర్క్ చేసేవాళ్ళు ఒక 5 to 10% ఉంటారు. చాలా తక్కువ మంది. సో ఆస్ట్రో వాస్తు అనేది చాలా అద్భుతమైన శాస్త్రం. ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రంలో మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి మంచి చెడు, ఒక వ్యక్తి ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం వాస్తులో ఒక ఇంట్లో ఎలాంటి లైఫ్ ఉంది, వాళ్ళ ఇంట్లో ఉన్న అవకాశాలు కానీ, రిలేషన్షిప్స్ కానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మనీ కానీ, డబ్బు కానీ, ఆదాయం కానీ, వాళ్ళ ఎదుగుదల కానీ, వాళ్ళ ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా మనం ఒక ఇంటి ద్వారా తెలుసుకోవచ్చు. సో రెండు శాస్త్రాలని కలిపి ఒక వ్యక్తికి మనము వాళ్ళకు ఉన్న ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదాన్ని ఆస్ట్రో వాస్తు అంటారు. ఓకే. సో దీంట్లో కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి మనకి. ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఎప్పుడైనా ఈ వీడియో చూసినప్పుడు కానీ, జనరల్గా ఎప్పుడైనా మనల్ని ప్రశ్నించినప్పుడు కానీ ఒక మాట అంటారు ఏంటంటే, సార్ నా పలానా పేరు, నా పలానా డేట్ ఆఫ్ బర్త్, నాది పలానా నక్షత్రం అని చెప్తారు. సో ఇది ఒక వ్యక్తి గురించి మాత్రమే తెలుసుకోగలుగుతాం తప్ప వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్య ఏంటి, ఏ గ్రహం వల్ల తనకి ఇంట్లో సమస్య వస్తుందన్న విషయం మనం తెలుసుకోలేము. సో వీటికి కంపల్సరీగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? మొట్టమొదటిది, వాళ్ళు నివసించే ఒక ప్లాన్, ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది కదా. ఇది బెడ్రూమ్, ఇది టాయిలెట్, ఇది కిచెన్ అని చెప్పి ఒక ఫ్లోర్ ప్లాన్ ఉంటుంది కదా. ఆ ఫ్లోర్ ప్లాను ప్రాపర్గా ఒక ఆటోక్యాడ్ ఇంజనీర్ ద్వారా మెజర్మెంట్స్ తీసుకుని ఒక ప్లాన్ అనేది వేయించుకోవాలి. ఓకే. ఒకవేళ మీ దగ్గర ఎవరు లేకపోతే కనుక మనకి కాంటాక్ట్ చేస్తే మా అసిస్టెంట్స్ ఉన్నారు. మా అసిస్టెంట్స్ని మనం పంపించి వాళ్ళకి ప్రాపర్గా ఒక ప్లాన్ అనేది మనం తయారు చేపిస్తాం. ఫ్లోర్ ప్లాన్ ప్లస్ లివింగ్ ప్లాన్ అంటారు దాన్ని. ఫ్లోర్ ప్లాన్లో ఏంటంటే, ఇప్పుడు మన ఓవర్ వ్యూ, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, ఎంట్రన్స్ ఎక్కడ ఉంది, ఎన్ని విండోస్ ఉన్నాయి, ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఇంతవరకు తెలుస్తుంది. మేము వేయించే ప్లాన్ ఏంటంటే, ఫ్లోర్ ప్లాన్తో పాటు లివింగ్ ప్లాన్ వేపిస్తాం. లివింగ్ ప్లాన్లో ఏంటి అంటే, మీ ఇంట్లో టీవీ ఎక్కడుంది, మంచం ఎక్కడుంది, లేదంటే ఏదైనా ఒక ఫ్యామిలీ ఫోటో పెట్టారు ఎక్కడుంది, ఫ్రిడ్జ్ ఎక్కడుంది, ఓవెన్ ఎక్కడుంది, అంటే ఇంత డీటెయిల్గా ఒక ప్లాన్ అనేది చేస్తాం. దానికి రీజన్ ఏంటి అంటే, మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు కూడా ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. సో ఏ గ్రహం బాగుంది, ఏ గ్రహం బాగాలేదన్న విషయం మనకి ఆస్ట్రో వాస్తు చార్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. సో ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ మనకి ఏంటి, ఒకటి ఫ్లోర్ ప్లాన్ ఉండాలి, రెండోది ఫ్లోర్ ప్లాన్కి సంబంధించిన లివింగ్ ప్లాన్ ఉండాలి. తర్వాత ఆ ఇంటిని ప్లస్ ఒక వ్యక్తికి ఉన్న సమస్యని కనెక్ట్ చేయడానికి ఆ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావాలి. పూర్తి పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాండేటరీగా కావాలి. ఇప్పుడు కొందరు ఉజ్జాయింపుని చెప్తారు, ఉదయం 10:30 నుంచి 11 పుట్టానండి అంటారు. ఈ 10:30 నుంచి 11 అనేటప్పుడు దాదాపుగా ఒక 5-6 నక్షత్రాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. ఒక్కొక్క నక్షత్రం 3 నిమిషాలు ఏమి ఉంటుంది, నక్షత్రాలు మారిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది ఉజ్జాయింపుగా కాకుండా కరెక్ట్గా మీకు డేట్ ఆఫ్ బర్త్ తెస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఉదయం 10:31 సెకండ్లో తెలియపోయినా పర్వాలేదు, ఉదయం 10:31 లేదంటే రాత్రి 12:10, ఇలా గనక మీకు ఎగ్జాక్ట్ టైం తెలిస్తే గనక దానికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఏదైతే మన వస్తువులో లేకపోతే ఇంట్లో ఉన్న దిశల్ని బట్టి మనం ఈజీగా ఫిగర్ అవుట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు కొంతమందికి ఎగ్జాక్ట్ టైం తెలియకపోవచ్చు కదా సార్, మరి అలాంటి వాళ్ళకి ఏమన్నా సమస్య ఉంటే మనం? చాలా మంచి ప్రశ్న అండి అది. అలాంటి వాళ్ళకి మనకి ఏంటంటే, ఒక ప్రశ్న కుండలి అని ఒకటి ఉంటుంది మన జ్యోతిష్య శాస్త్రంలో. ప్రశ్న కుండలి అని ఒకటి ఉంటుంది. ఈ ప్రశ్న కుండలి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు నేను వాస్తు చూడడానికి ఒక ఇంటికి వెళ్ళాను ఉదాహరణకి. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు
అక్కడున్న టైము, డేటు, ప్లేసు నేను డిఫాల్ట్గా ఒక అప్లికేషన్, మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. Okay. ఆ సాఫ్ట్వేర్లో నేను అక్కడ ఒక కుండలి అనేది ప్రిపేర్ చేస్తాను, ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. ఆ చార్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దీంతో పాటు ఇంకొక చార్ట్ ప్రిపేర్ చేస్తాను. ఆ ప్రిపేర్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, ఇంట్లో ఒక సమస్య ఉంది. సమస్య ఏంటంటే డబ్బుకు సంబంధించింది. ఓకే. సో డబ్బుకు సంబంధించిన సమస్య కాబట్టి మిమ్మల్ని నేను 1 నుంచి 249 లోపు ఒక అంకె తీసుకోమని చెప్తాను. ఓకే. ఈ సాఫ్ట్వేర్లో నేను చార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఆ సాఫ్ట్వేర్లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ చార్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మీరు 1 నుంచి 249 ఏదైతే అంకె చెప్తారో ఆ అంకె ద్వారా నేనంటూ ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. ఆ చార్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత మీ ఇంట్లో ఏ సమస్య ఉందా అన్న విషయం నాకు చార్ట్ ద్వారా తెలిసిపోతుంది. ఓకే. అప్పుడు నేనేం చేస్తానంటే, మీ ఇంటి ప్లాన్ ఏదైతే ఉంటుందో, మీ ఇంటి ప్లాన్ ప్లస్ మీ ప్రజెంట్గా క్రియేట్ చేసిన ఏదైతే చార్ట్ ఉంటుందో, ఆస్ట్రాలజీ చార్ట్ అనొచ్చు లేదా ప్రశ్న కుండలి చార్ట్ అనొచ్చు మనం దాన్ని, ఆ చార్ట్ని ప్లస్ మీ ఇంటి ప్లాన్ని నేను కంపారిజన్ చేస్తాను. ఉదాహరణకి ఇప్పుడు మీరు డబ్బు సమస్య అన్నారు. డబ్బు అనగానే మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే ఆగ్నేయ కోణం. అంతే, కళ్ళు మూసుకున్నామంటే ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఆగ్నేయ కోణం. డబ్బు అంటే ఆగ్నేయ కోణం. ఆగ్నేయ కోణంలో సమస్య ఉంది, అది నాకు ఇంట్లో కనిపిస్తుంది. తర్వాత మీకు మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా జ్యోతిష్యంలో దశ, ఓకేనా, ఈ దశ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ దశ, 4 కేటగిరీస్ ఉంటాయి. మహాదశ అనేది 7 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 19 సంవత్సరాలు ఒక్కొక్క ప్లానెట్ని బట్టి, ఆ ప్లానెట్కి ఉన్న లైఫ్ని బట్టి రొటేట్ అవుతుంది. అంతర్దశ దాదాపుగా ఇంచుమించు అలాగే ఉంటుంది. కొన్ని 6, కొన్ని 9, కొన్ని 13, కొన్ని 16, కొన్ని 19 అలా ఉంటుంది. ప్రత్యంతర దశ వచ్చేసి కొన్ని నెలలు ఉంటుంది. కొన్ని నెలలు మ్యాక్సిమం, కొన్ని నెలలు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు, అట్లా కొన్ని నెలలు ఉంటాయి, లేదా కొన్ని రోజులు కూడా ఉంటాయి. సూక్ష్మ దశ అనేది 1 రోజు 2 రోజులు ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ దశలో ఏదైనా ఒక గ్రహం, ఏదైనా ఒక ప్లానెట్, మనకు ఉన్న 12 హౌసెస్ ఉంటాయి మన ఆస్ట్రాలజీలో, 12 గృహాలు, 12 కాలమ్స్ లేదా 12 కస్పల్ అంటారు. కస్ప్ అంటారు అనమాట. మన కృష్ణమూర్తి పద్ధతి ఆస్ట్రాలజీలో కస్ప్ అంటారు. కస్ప్ అంటే ఒక హౌస్. ఈ 12 హౌస్లకు సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క హౌస్తో లింక్ అయ్యింది. ఓకే. సో మీరు అన్న సమస్య డబ్బుకు సంబంధించింది. డబ్బుకు సంబంధించిన మన జ్యోతిష శాస్త్రంలో హౌస్ వచ్చేసి సెకండ్ హౌస్. ఓకేనా. ఫస్ట్ హౌస్ అంటే సెల్ఫ్, సెకండ్ హౌస్ అంటే మనీ. సో మనీ హౌస్లో ఏదైనా ఒక నెగిటివ్ ప్లానెట్ ఉందా? ఉదాహరణకి నెగిటివ్ ప్లానెట్ ఉంది అంటే, నెగిటివ్ ప్లానెట్ అంటే ఉదాహరణకి మనం శని తీసుకుందాం. శనికి సంబంధించిన వస్తువులు ఎంత చెప్పాను, నెంబర్ 2 అని చెప్పాను కదా నేను. నెంబర్ 2 అంటే మన ఆస్ట్రో వాస్తు అని ఒక సపరేట్ చార్ట్ ఉంటుంది. ఆ ఆస్ట్రో వాస్తు చార్ట్లో నెంబర్ 2 అంటే మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి వాళ్ళ ఇంట్లో ఏదైనా అక్కడ ఇనుము సామాను ఉందా చూడాలి. ఎందుకంటే శనికి సంబంధించిన నలుపు రంగు కానీ, ఇనుముకి సంబంధించిన సామాన్లు కానీ, మన కొబ్బరి నూనె కానీ, మంచు నూనె కానీ, లేదంటే ఏదైనా పాతబడ్డ ఏదైనా వస్తువు కానీ ఏదైనా ఉంటే మనం ఆ పర్టికులర్ ప్లేస్ నుంచి కనుక ఆ వస్తువుని తీసేస్తే మీ క్యాష్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో ఇలాగా ప్రతి ఒక్క ప్రశ్నకి, ప్రతి ఒక్క వ్యక్తికి తన జీవితంలో జరిగే ఒక సమస్య, తన ఇంట్లో ఉన్న ఒక సమస్యని, ఈ రెండింటిని మనం క్లబ్ చేసుకుని చూసి ఐడెంటిఫై చేసి ఏ ప్రాబ్లం అయితే ఉందో, ఆ పర్టికులర్ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువు మనం అక్కడి నుంచి తీసేస్తే కనుక వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రో వాస్తులో అంత అద్భుతం ఉంది. అందుకే దీనికి కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది యాక్యురేట్గా ఉంటే మీకు రిజల్ట్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. లేదు మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు, మేము తయారు చేసిన చార్ట్ ద్వారా మనం చెక్ చేసామంటే కనుక రిజల్ట్ వస్తుంది, రాదని కాదు, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో ఈ యాక్యురసీకి ఆ యాక్యురసీకి కొంచెం తేడా ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కనుక మనకి ఉంటే, టైమ్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే కనుక ఆస్ట్రో వాస్తు అనేది చాలా బ్రహ్మాండమైన అద్భుతమైన శాస్త్రం ఇది. దీనివల్ల ఎంతో మందికి ఇప్పుడు దాకా నేను చేసిన కేసెస్లో చాలా మందికి ఎన్నో విధాలుగా నేను హెల్ప్ చేశాను.
వాస్తు చేయడం, యాస్ట్రో వాస్తు చేయడం, వాళ్ళ ఉన్న లైఫ్ని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకెళ్ళి వాళ్ళ లైఫ్ని చాలా ఎన్హాన్స్మెంట్ చేశాం అనమాట. సో చాలా మంచి వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది. నిజంగా ఆస్ట్రో వాస్తు గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.